మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎంకంపేట నారాయణపురం బీరెల్లి ఉత్కులపల్లి సుబ్బారంపల్లి పలు గ్రామాలలో పిఎస్సిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ నేతలు ప్రారంభించారు। ఈ సందర్భంగా నాయకులు హేమంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బోనస్ తో పాటు ప్రతి గింజ కొనుగోలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు। ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ప్రతి పల్లె కొనుగోలు సెంటర్లను ప్రారంభించామని అన్నారు। గ్రేడ్ ఏ కు 2320 రూపాయలు, సాధారణ వడ్లకు 2300 రూపాయలు మద్దతు ధర అందిస్తుందని తెలిపారు। కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి తమకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా అందిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హేమవంత్ రెడ్డి, కర్ణసాగర్ రావు రైతులు పాల్గొన్నారు। డాక్టర్ వివేక్ వెంకటస్వామి చెన్నూరు శాసనసభ్యుల ఆదేశానుసారం ప్రకారం ఈరోజు పిఎస్సిఎస్ సెంటర్స్ అన్ని గ్రామాల్లో, మా మండలంలో అన్ని గ్రామాల్లో ప్రారంభించడం జరిగింది। అదేవిధంగా దానికి తో పాటుగా వెంకంపేటలో కూడా ఈరోజు మా గ్రామ పెద్దలు, మా గ్రామ రైతులు, మా కాంగ్రెస్ నాయకులు, మా పిఎస్సిఎస్ అధ్యక్షులు అందరూ అధికారులు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది। దానికి గాను మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నిర్ణయం మేరకు 2300 దొడ్డు వడ్లు, 2320 రూపాయల సన్న వడ్లు, దానికి ఎక్స్ట్రా బోనస్ కలిపి ఇచ్చినందుకు ఇంతకుముందు పంట కూడా ఇచ్చినారు। అందరికీ దిగ్విజయంగా ఏ రైతుకు రాలేదు అని చెప్పి చేయకుండా 100% ఫుల్ఫిల్ చేసి ఈ సంవత్సరం కూడా అట్లనే ముందుకు పోవాలని చెప్పి, ముందుకు పోతారని చెప్పి మేము గర్వంగా చెప్పుకోదలుచుకున్నాం। ఈరోజు రైతులందరం కలిసి సంబరాలతో పాటుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని ముందుకు సాగుతున్నాం। జై కాంగ్రెస్। చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారి ఆదేశానుసారము ఈరోజు వడ్ల సెంటర్లు ఓపెన్ చేయటం జరిగింది। దానిలో భాగంగా నారాయణపురము, వెంకంపేట్, సుబ్బరంపల్లె మరియు బీరెల్లి మరియు ఓత్కులపల్లె, దుబ్బపల్లె, ఓత్కులపల్లె, గంగారం మరియు సుద్దాల అన్ని గ్రామాల్లో ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది। ఈరోజు ఏదైతున్నదో గవర్నమెంట్ ఎంఎస్పీ రేటు 2320 రూపాయలు గ్రేడ్ 1కు దొడ్డు వడ్లకు మరియు సన్న వడ్లకు కూడా 2500 రూపాయలు బోనస్ ప్లస్ 500 రూపాయలు బోనస్ కలిపి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక సన్న వడ్లకు పేదలకు సన్న బియ్యం తినిపించాలనే సదుద్దేశంతో అవుతున్నదో సన్నబడ్డు పెట్టాలని చెప్పి పెట్టించి అందరికీ బోనస్ కూడా ఇవ్వడం జరిగింది। పోయిన పంటలు కూడా చాలా మందికి అందరికి కూడా బోనస్లు మొత్తం మందికి పడ్డాయి। దానిలో భాగంగా ఈరోజు అన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది।